ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముక్కోటి ఏకాదశి గురించి తెలుసుకుందాం. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణస్వామి చెప్పారు. మార్గశీర్ష మాసంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. మన తిథుల్లో భీష్మ ఏకాదశి, వ్యాస పూర్ణిమ ఇలా గొప్పవారు చేసిన వ్యవహరిస్తారు. గణేశ చతుర్థి, వసంత పంచమి మొదలైనవి. సహస్రకోటి భాస్కర ప్రభాసమానుడై వైకుంఠంలో తిరుమాణి మండపంలో మహావిష్ణువు వేంచేసి ఉంటాడు. ఆ రోజున 3 కోట్ల మంది దేవతలు స్వామి దర్శనార్థం వైకుంఠ నగరానికి వస్తారు. వైకుంఠ నగరానికి ఉత్తర ద్వారం ఆనాడు తెరవబడుతుంది. ఉత్తర దర్శనం చేసిన వారికి మోక్షం పొందుతారు. అందువలన దీన్ని ముక్తి ఏకాదశి అని కూడా అంటారు. స్వామి యోగ నిద్ర నుండి లేచి రమాసహితుడై దేవతా సమూహాలకు ఉత్తర ద్వార దర్శనమిస్తాడు. ముక్కోటి ఏకాదశి నాడు భోజనం చేయకూడదు, ఉపవాసం ఉండాలి. ఆ తినే అన్నంలో రాక్షసుడు ఉన్నాడని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అందుకే ఆ రోజు ఉపవాసం ఉండాలి. బ్రహ్మదేవుడి శ్వేత బిందువు నుంచి రాక్షసుడు జన్మించాడు. బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశి నాడు వరి అన్నంలో ఆనాటి నుంచి నివసిస్తున్నాడు. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడితో సహా వైకుంఠం నుంచి ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడు. వైకుంఠ ఏకాదశి అంతమైన పుణ్యాన్ని ఇచ్చే రోజు. ఈ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని, మోక్ష ఏకాదశి అని అంటారు. చాతుర్మాస కాలంలో దక్షిణ దిక్కును తలపెట్టి నిద్రిస్తున్న శ్రీ మహావిష్ణువు ఆ రోజు మేల్కొని భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని ఇస్తాడు. ఈరోజు ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించిన వైకుంఠంలో స్వామిని దర్శించినంత పుణ్యం ప్రాప్తిస్తుంది. రాబోయేది ఉత్తరాయణ పుణ్యకాలం. సంవత్సరంలో 24 ఏకాదశుల్లో పూజించి ఉపవసిస్తే వచ్చే పుణ్యం ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామిని దర్శించి పూజించినంతనే కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తాడు. ఉత్తర ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. స్వామి నిద్ర లేచిన రోజున మొట్టమొదటిసారిగా ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారు మనసులో కోరుకున్న కోరిక ఎటువంటిదైనా విష్ణువు తప్పకుండా తీరుస్తాడని ఓ ప్రగాఢ నమ్మకం. అలాగే ముక్కోటి ఏకాదశి నాడు ఎన్ని పనులున్నా వాటిని మానుకొని ఆ స్వామిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శిస్తే ముక్కోటి దేవతలు దీవిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణం తప్పనిసరిగా చేయాలి. భారత యుద్ధం సమాప్తమైన తరువాత భీష్ముడు శరీర పరిత్యాగానికి ఉత్తరాయణ శుభకాలానికే ప్రతీక్షిస్తూ అంపశయ్యపై ఉండిపోయాడు. శ్రీకృష్ణుడు భీష్ముని అనుగ్రహింపదలిచి ధర్మరాజాదులు మొదలైన వాళ్ళతో భీష్ముని చెంతకు వస్తాడు. వాసుదేవుని అనుగ్రహంతో భీష్ముడు ధర్మజునికి అనేక ధర్మాలు బోధించాడు. అప్పుడు ధర్మరాజు, లోకంలో ఏకైక దైవం ఎవరిని స్మరిస్తే పూజిస్తే శుభం కలుగుతుంది, ధర్మాలన్నింటిలో పరమమైన ధర్మం ఏది, దేన్ని జపించి మానవుడు సంసార బంధం నుంచి విడుదల పొందుతాడని ప్రశ్నిస్తాడు. అందుకు భీష్ముడు విష్ణునామ సహస్రాన్ని పేర్కొని విష్ణుదేవుని స్మరిస్తే పూజిస్తే మనుజుడు శుభం పొందుతాడు. పుండరీకాక్షుని స్తుతించడం కంటే పరమధర్మం లేదు. సృష్టి స్థితి లయాలకు కారణమైన ఆ జగన్నాథుని నామ సహస్రం విను అని చెప్పి విష్ణు సహస్రనామ స్తోత్రం వినిపిస్తాడు. ధర్మరాజు మొదలైన వాళ్ళందరూ కూడా విని ధన్యులవుతారు. ఈ విష్ణు సహస్రనామం వ్యాస భారతంలోని అనుశాసనిక పర్వంలో 149 అధ్యాయంలో ఉంది. ఇందులో 108 శ్లోకాలు ఉన్నాయి. అందరి నామసంఖ్య 1000 కాబట్టి ఇది సహస్రనామ స్తోత్రంగా ప్రసిద్ధమైంది. కాబట్టి విష్ణు సహస్రనామాన్ని ముక్కోటి ఏకాదశి నాడు తప్పనిసరిగా చదివి ఆ శ్రీహరిని ప్రార్థించి తరించాలి. విష్ణు సహస్రనామాన్ని ఎల్లవేళలా పఠించాలి.
ఆర్తులు, విషణ్ణులు, భయగ్రస్తులు, ఘోర వ్యాధులు పాలైన వారు కూడా నారాయణ నామకీర్తనలతో దుఃఖరహితులవుతారు. ఉదయం సాయం వేళలో స్నానానంతరం, విష్ణు ఆలయాలకు పోయినప్పుడు, మకర సంక్రమణాది పుణ్యకాలాల్లో నామపారాయణ విశేష ఫలప్రదం. కాబట్టి విష్ణు సహస్రనామాన్ని తప్పక పారాయణ చేయాలి. ముక్కోటి ఏకాదశి నాడు గోవింద నామాన్ని స్మరిస్తూ ఉండాలి. గో శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. అమరకోశం, స్వర్గం, బాణం, పసుపు, వాక్కు, వజ్రాయుధం, ఇలా అనేక అర్థాలు మనకి మరొక ప్రమాణాన్ని అనుసరించి వేదవాక్కులచే ప్రతిపాదింపబడినవాడు గోవిందుడు. కాబట్టి భగవద్గీత హిరణ్యాక్షంచే అపహరింపబడిన భూదేవిని తిరిగి పొందినవాడు కాబట్టి గోవిందుడు. ఆవులు, వేదవాక్కులు, భూమి ఇత్యాదిగా గల అర్థాలను గ్రహించి గోవింద శబ్దాన్ని అర్థం చేసుకోవాలి. కిరణం అనే అర్థాన్ని గ్రహించి తేజోమూర్తి అని కూడా వివరించవచ్చు. కాబట్టి గోవిందనామ స్మరణ చేసి తరించాలి. తులసి అంటే శ్రీహరికి చాలా ఇష్టం. ఇంటి ముందు తులసి మొక్కను ఉంచి పూజిస్తే ఆ ఇంటికి దరిద్రం రాదు. ప్రతినిత్యం తులసిని పూజించే స్త్రీలకి సౌభాగ్యం 10 కాలాల పాటు ఉంటుందని, తులసి ప్రదక్షిణం చేసేవారికి ఆయుష్, ఆరోగ్యం లభిస్తాయని మన భారతీయుల విశ్వాసం. విష్ణుమూర్తికి తులసిమాలంటే ఎంతో ఇష్టం. ఎండిన తులసి కొమ్మల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి పూసలుగా తయారు చేసి మెడలో ధరిస్తారు. నమో తులసి, నమో దేవి, నమో విష్ణుప్రియే శుభే అని తులసిమాతను ప్రార్థించాలి. విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి. తెల్లటి పువ్వులతోటి, తెల్లని కలువలతోటి లక్ష్మిని పూజించి ఆమెకు క్షీరాన్నాన్ని నైవేద్యం పెట్టాలి. గోవింద గోవింద అని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద అని కొలువరే, గోవిందాయని కొలువరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పాడరే, సిరివరదాయని చెలగరే జనులు. గోవింద 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 అని కొలువరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే, తోవలానంతుని కొనియాడరే, కొండల రాయుని కోరరే, దండిగ మాధవుని తలచరి జనులు. గోవింద 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 అని కొలువరే. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.